నిఖిల్ ఎంత డమ్మీ కంటెస్టెంట్ అంటే ఓల్ శక్తి క్లైన్లో డమ్మీ పెద్ద డమ్మీ పీస్ ఎవరు అన్నారంటే అది నిఖిలే. ఓపెన్గా చెప్తున్నా. అసలు బిగ్ బాస్ పిలుస్తాడు అనమాట, డెసిషన్ చెప్పండి ఎవరిని కాంతారా క్లైన్లో నుంచి తీసేయాలి. అదే సెకండ్ ప్రమోషన్ చూసిరా, అందులో నబిల్ని తీసేసారు కదా. దానికి ముందు జరిగిన కన్వర్సేషన్ ఇది. సో ఎవరిని తీసేయాలని బిగ్ బాస్ అడిగితే బిగ్ బాస్కి ఎలా చెప్పాలో కూడా సోనియా చెప్తుంది. మాట్లాడుకుందాం ఎపిసోడ్ గురించి, లైవ్లో జరిగిన అప్డేట్స్ అండ్ సెకండ్ ప్రోమో ఫస్ట్ ప్రోమో గురించి కూడా మాట్లాడుకుందాం. ఓటింగ్లో ఈ వీక్ ఓటింగ్ పెరిగే అవకాశం ఎవరికి ఉంది? డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్ కొంచెం పైకి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో హయ్యెస్ట్ ఓటింగ్ పడుతుంది నబిల్కి పడుతుంది. చాలా అంటే చాలా హైయెస్ట్ ఓటింగ్ పడుతుంది. నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. ఓపెన్గా చెప్తున్నా. లీస్ట్లో ఉన్నది పృథ్వీ, సోనియా, ఆదిత్య ఓం గారు. వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో ఎవరికి ఎంత ఓటింగ్ పడుతుంది, ఎవరిది ఓటింగ్ ఇంక్రీజ్ అవ్వబోతుంది, వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. రెండు ప్రోమోలు అండ్ ఓటింగ్ పోల్ గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్ టకటక చెప్పుకుంటూ పోతా, దాని తర్వాత ప్రోమో గురించి డిస్కస్ చేద్దాం. మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. వెయిట్ అండ్ సీ. సో కొత్త వస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టయితే వీడియో స్టార్ట్ చేయండి. మాట్లాడుకుందాం. సో ఓటింగ్లో టాప్లో నబిల్ ఉండు. నెక్స్ట్ లెవెల్లో అఫీషియల్ అన్అఫీషియల్ ఎలా అన్నా అనుకోండి, ఆయన టచ్ చేసే అంత దరిదాపులో కూడా ఇంకెవరు లేరు. ఆ రేంజ్లో ఓటింగ్ నబిల్కి పడుతుంది. సెకండ్ పొజిషన్లో ప్రేరణ ఉంది. ప్రేరణకి నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. అండ్ థర్డ్ పొజిషన్లో మణికంఠకి ప్రేరణకి ఏం డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ 1% డిఫరెన్స్ ఉంది. సో ఫోర్త్ పొజిషన్కి వచ్చేసి ఆదిత్య ఓం గారు ఉన్నారు. ఈ వీక్ ఇట్ మేబీ గట్టిగా ఆలోచించి బిగ్ బాస్ టీమ్ ఇతని నుంచి కంటెంట్ రావట్లేదు అనుకుంటే మాత్రం ఆదిత్య ఓం గారిని ఎలిమినేట్ చేస్తారు. లేదు ఉంచాలి ఇంకొన్ని రోజులు చూద్దాం అనుకుంటే మాత్రం సోనియా గారిని ఎలిమినేట్ చేస్తారు. సోనియాకి పడుతున్న ఓటింగ్ పృథ్వీ గురించి మాట్లాడుకుందాం. పృథ్వీకి ఈరోజు ఓటింగ్తో థర్డ్ ప్లేస్కు లేకపోతే సెకండ్ ప్లేస్కి వెళ్ళినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మీరు ఫస్ట్ ప్రోమోలో చూసిన బెలూన్ టాస్క్ని చూసిరా, నెక్స్ట్ లెవెల్లో ఆడిండు. ఆ టాస్క్ ఆడిన విధానం టూ గుడ్ అనిపించింది. దానివల్లే పృథ్వీకి ఏమన్నా ఓట్ బ్యాంక్ పెరుగుతుండొచ్చు అని నాకు అనిపించింది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సోనియా. ఈమె డేంజర్ జోన్లో ఉందని తెలిసి బ్యానర్లు కడుతుర్రు, ఆర్జీవి సార్తో పోస్టులు పెట్టిస్తుర్రు, పిఆర్ టీంలు స్టంట్లు పడుతుర్రు, మామూలు పబ్లిసిటీ చేయట్లేదు. నెక్స్ట్ లెవెల్లో పబ్లిసిటీ చేస్తుర్రు. మరి ఆ ఓట్స్ అంటే అట్లా పబ్లిసిటీ చేస్తాను ఓట్లు పడతాయని మామూలు పబ్లిసిటీ చేయట్లేదు. బట్ ఓట్లు పడతాయా లేదా చూడాలి. సోనియా మాత్రం డేంజర్ జోన్లో ఉంది. నాకైతే ఒకటే అనిపిస్తుంది, సోనియాని ఇప్పుడు ఎలిమినేట్ చేసి లాస్ట్ సీజన్లో రత్కన్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి చూసినా, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత రీఎంట్రీ వచ్చింది చూసినా, అట్లా పంపిస్తే బెటర్ ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. సో వైల్డ్ కార్డ్స్ గురించి ఒక వీడియో ఇస్తా. 9 మంది ఇస్తారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ. మేబీ మ్యాక్స్ 9 మెంబర్స్ ఇస్తారు. లేకపోతే ఈ వీక్ ఒక 3 వైల్డ్ కార్డ్స్ని రానికుండా చేసారు. నెక్స్ట్ ఇంకా 3 వైల్డ్ కార్డ్స్ రానికుండా చేస్తుండొచ్చు. బిగ్ బాస్ అట్లా టాస్క్లు ఏదైనా చేస్తుండొచ్చు. ఇట్ మేబీ లాస్ట్ 6 వైల్డ్ కార్డ్స్ వస్తుండొచ్చు. బట్ వస్తే ఈ వీక్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఈ 3 వైల్డ్ కార్డ్ని ఆపగలిగారు. 3 టాస్క్ విన్ అయ్యారు. 5 టాస్కుల్లో 2 ఫెయిల్ అయినాయి అండ్ 3 టాస్కులు గెలిచారు. కాబట్టి 3 వైల్డ్ కార్డులు క్యాన్సిల్ అవుతాయి. 9 మంది వైల్డ్ కార్డ్స్ రావచ్చు. లేకపోతే నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్స్ రానికుండా మళ్ళీ టాస్కులు పెడితే మళ్ళీ ఇంకొకరిని 3 వెయిటెడ్ చేస్తాడు. ఏం లేదా, బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. టైమింగ్ ఆయన చేతుల్లోనే. టాస్క్ ఎంత గట్టిగా ఉంటుంది, ఎంత టఫ్ ఉంటుందో ఆయన చేతుల్లో ఉంటుంది. ఇంత టైంలో ఈ టాస్క్ కంప్లీట్ చేయలేరని నాకు తెలిసిన టాస్క్లో పెడతాడు. సో ఆయన అనుకున్నట్టు 6 మెంబర్స్ని పక్కా హౌస్లోకి వస్తారు. లేదు ఇదే కంటిన్యూ చేయాలనుకుంటే 9 మెంబర్స్ మాత్రం హౌస్లోకి వస్తారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. సో ఓటింగ్లో సోనియా లీస్ట్లో ఉంది. సోనియాని ఎలిమినేట్ చేయాలి, లేకపోతే ఆదిత్య గారిని ఎలిమినేట్ చేస్తారు. ఎందుకంటే పృథ్వీ వల్ల ఎంతో కొంత కంటెంట్ వస్తుంది. పృథ్వీ కన్నా ఎక్కువ కంటెంట్ సోనియా వల్ల వస్తుంది. బట్ సోనియాకి ఓట్లు పడడం లేదు. పిఆర్ స్టంట్స్ అయితే బాగానే చేస్తున్నారు. వెయిట్ అండ్ సీ చూడాలి మరి ఇంకా ఓటింగ్ పెరుగుద్దా తగ్గుద్దా. ప్రోమోల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోమో వచ్చేసి ఏదైతే బెలూన్ టాస్క్ అని చూసిరా, నెక్స్ట్ లెవెల్ టాస్క్. ఆ టాస్క్లో నబిల్ అండ్ పృథ్వీ ఇద్దరిని అప్రిషియేట్ చేయాలి. సంచాలకుగా చేసిన మణికంఠని కూడా అప్రిషియేట్ చేయాలి. నెక్స్ట్ లెవెల్లో సంచాలకుగా చేసిండు. ఇదో నాకు స్పిరిట్. నేను టాస్క్ అయ్యేంతవరకు ఒక్కసారి కూర్చోను, నేను నిల్చొనే చూస్తా, నేను సంచాలకుగా వీక్షిస్తా. అండ్ బిగ్ బాస్ డిస్క్వాలిఫై చేయాలని రూల్లో లేదు. టాస్క్ని 2 to 1.5 hours వరకు సాగదీసిరా. మామూలు సాగదీయలే. అసలు మణికంఠ అని ఒక సిచ్యువేషన్లో బిగ్ బాస్ సార్లే మణికంఠ కింద కూర్చో అంటే అప్పుడు కూర్చోడు కింద. అంత డెడికేటెడ్గా సంచాలకుగా చేసిండు. ఎంత అప్రిషియేట్ చేసినా తప్పలేదు పృథ్వీ అండ్ నబిల్ని. ఇది ఏమంటారు, ఓపిక అంటారా, ఓపిక ఉండే టాస్క్ అనమాట. మామూలు ఓపిక కాదు. అసలు బెలూన్స్ కర్ర, దానికి రబ్బర్స్ ఉన్నాయి, ఇట్లా లాగి పట్టుకోవాలి. వాటికి ఏమంటారు మూలలు పెట్టిరు, కీలా ఇంకేమనంటారా అవి పెట్టిరు. ఒక బెలూన్ పెట్టిరు. మీరు ఇక్కడ కట్టె వదిలితే బెలూన్ పగిలిపోద్ది. సో ఆ విధంగా టాస్క్ ప్లాన్ చేసారు. నెక్స్ట్ లెవెల్ టాస్క్ అయ్యా. ఫస్ట్ 2 హ్యాండ్స్తో పట్టుకోవాలి.
50 minutes 15 minutes నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, 50 minutes అనుకుంటా. 50 minutes హోల్డ్ చేసిన తర్వాత సింగిల్ హ్యాండ్తో పట్టుకోవాలి. ఎవరు ఎక్కువసేపు హోల్డ్ చేస్తే వాళ్ళు విన్నారు. టూ గుడ్ ఆడారు. పృథ్వీకి మాత్రం యాడ్సప్ చెప్పాలి, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. 2 hours ఎవడుంటాడు ఆ ఓపికతోని ఒక దాన్ని ఇట్లా లాగి పట్టుకొని ఉంచి బెలూన్ పగలకుండా. బట్ సంచాలకుగా గుడ్ డిసిషన్ తీసుకుంటూ మనకంటే, ఎందుకంటే నబిల్ లాస్ట్కు ఆల్ ద బెస్ట్ శక్తి టీమ్, ఆల్ ద బెస్ట్ పృథ్వీ అని చెప్పేసి అది వదులుతాడు, కానీ బెలూన్ పగలదు, గివప్ ఇచ్చేస్తాడు. కానీ పృథ్వీది ఎట్లా గివప్ ఇచ్చేసిండు, పృథ్వీ వదిలేస్తే పృథ్వీ పగిలిన తర్వాత నబిల్ని పగులుతుంది. బట్ గివప్ ఇచ్చేసిండు కాబట్టి సంచాలకుగా నాగమణికంట సూపర్ డిసిషన్. ఎంత పొగిడినా తక్కువే, ఆ లెవెల్ ఆడారు. ఎందుకంటే నబిల్ని ఇంకొంచెం ఎక్కువ అనొచ్చు, ఎందుకంటే అప్పటికి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే టాస్కుల్లో పర్ఫార్మెన్స్ ఆ ఫుడ్ టాస్క్ అయింది కదా, అది అవ్వగానే ఈ బెలూన్ టాస్క్ అయింది. బట్ నెక్స్ట్ లెవెల్లో ఆడిండు నబిల్ కానీ పృథ్వీ కానీ, ఎవరిని తక్కువ వేయలేం. అందరూ హౌస్ మొత్తం హ్యాపీనే వాళ్ళు ఆడిన టాస్క్. లైవ్ చూస్తున్నంతసేపు బయట నైనిక అండ్ విష్ణుప్రియ పాడిన పాటలు వినలేక చచ్చిపోయినాం లైవ్లో. ఆ రేంజ్లో పాటలు పాడారు మా వాళ్ళు. అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిర్రు అని అనుకుంటున్నా. బట్ బూస్ట్ మాత్రం వద్దురా, పట్టు వదలొద్దు, ఏదేమైనా డూ ఆర్ డై, నెక్స్ట్ లెవెల్లో మనమే ఆడాలనుకోవాలి. బిగ్ బాస్ ఇప్పటివరకు బిగ్ బాస్ హిస్టరీలో ఎవరైతే మంచిగా ఆడారో వాళ్ళని అప్రిషియేట్ చేసిరని అనుకుంటున్నా. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఓడిపోయిన కంటెస్టెంట్ని గిడంగా అప్రిషియేట్ చేసిండు అని నాకు అనిపించింది ఇప్పటివరకు. ఆ రేంజ్లో టాస్క్ ఆడారు కాబట్టి ఇక్కడ శక్తి టీం క్లాన్ విన్ అయినందుకు ఈరోజు ఒక పంచాయతీ పెట్టిండు బిగ్ బాస్. ఏంటంటే శక్తి క్లాన్ విన్ అయింది కాబట్టి మీ క్లైన్ నుంచి మీరే ఒకరిని తీసేయండి అని చెప్పేసి కాంతారా క్లైన్ చెప్పలేదయా. ఇదో ట్విస్ట్ ఏం పెట్టిండంటే ఇక్కడ ఎలిమినేట్ చేయాల్సింది నిఖిల్ క్లైన్ వాళ్ళు, అంటే శక్తి క్లైన్ వాళ్ళు కాంతారా క్లైన్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ బిగ్ బాస్ అబ్బాయి నవీన్ అన్నట్టు బయాదుడు ఉన్నాడు కాదయా, లొల్లి పంచాయతీ పెట్టాలి, వీళ్ళకి గొడవలు పెట్టాలి, వీళ్ళు ఇట్లా కలిసిపోయి ఆడితే నాకు నచ్చట్లేదు అని అనుకుంటేమో తెలియదు, కానీ నెక్స్ట్ లెవెల్లో వేసుకోండు. ఇక్కడ ఒక్కొక్కరి వర్జన్ ఒక్కొక్క తీరు. నైనిక హట్ అయింది, అంటే వీళ్ళు నిఖిల్ టీమ్ నబిల్ని తీసుకున్న డిసిషన్. నైనిక హట్ అయింది, సీత హట్ అయింది, ప్రతి ఒక్కరు అంటే కాంతారా క్లైన్ మొత్తం హట్ అయింది. నాకైతే ఒకటే అనిపించింది, భయపడ్డారు అనిపించింది ఒకటేసారి. నబిల్ నుంచి భయపడింది. చాలా షేరే బేటా అంటే షేర్ లెవెల్లో ఆడుతుండు. నిజంగా నిఖిల్ క్లైన్ భయపడ్డది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే బిగ్ బాస్ టైం ఇస్తాడు, ఎవరిని తీసేయాలనుకుంటారు కాంతారా క్లైన్ నుంచి అని డిస్కషన్ పెట్టుకొని నేను అడిగినప్పుడు నేమ్ చెప్పండి అని బిగ్ బాస్ పంపించినప్పుడు డిస్కషన్స్ అయినాయా. మనకంటేనేమో సీతా క్లైన్కి సపోర్ట్ చేసినట్టు మాట్లాడడం, అండ్ మిగతా హౌస్ మేట్స్ మొత్తం నబిల్ని తీసేయడం. ఒక యష్మి గిడంగా వేరే వాళ్ళని తీద్దామా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉండే. బట్ హౌస్ మొత్తం సోనియా ఒకటే చెప్తుంది, నబిల్ని తీసేయాలి అంతే. నబిల్ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ అంటే నేను ఒప్పుకోను. నబిలేంద్ర స్ట్రాంగ్ ఏంద్ర, మన ముంగల వాడేంది మన ముందల, వాడు ఎంత అసలు పిల్ల బచ్చాడు అన్నట్టు మాట్లాడుతుంది. లైవ్ చూసినా కాబట్టి చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్లో మాట్లాడుతుంది. నెక్స్ట్ లెవెల్ కాదు, అంత దారుణంగా మాట్లాడుతుంది. నబిల్ అంటే కాదు, వాడు మనకు కాంపిటీషన్ ఏంద్రా, వాడు పిల్ల బచ్చా అన్నట్టు మాట్లాడుతుంది. సో ఒక్కొక్కరు డిసిషన్ అడుగుతారు. మనకంటే ఏమంటాడంటే నాకు బాలాదిత్య గారు కానీ సీత గారిని ఇద్దరిట్లో ఎవరినొకరిని తీసేస్తే బెటర్ ఉంటుందని అంటాడు. అది ఎందుకు నీకు డబుల్ మైండ్ ఎందుకుంటున్నావు అంటే, ఆడ ప్రేరణ గ్రూప్గా కూర్చున్నబెట్టి మాట్లాడినప్పుడు ప్రేరణ ఏమంటుంది అంటే నబిల్ని తీస్తారు వీళ్ళు, అది క్లారిటీ అర్థమైందని అక్కడ అనేసరికి నబిల్ని తీయడం కరెక్ట్ కాదనిపించింది. సో అందుకే నాకు స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఉంటే బెటర్, సో వీక్ ఉన్న ప్లేయర్ని తీయాలనుకుంటున్నా. సరేరా మరి వీక్ ఉన్న ప్లేయర్ని ఎవరు తీయాలనుకుంటున్నావు అంటే, సో నేను బాలాదిత్య గారిని తీద్దామని అనుకుంటున్నాను చెప్తారు. సో పృథ్వీ కానీ ఎవరు కానీ అందరూ అంటే సోనియా ఏది చెప్తే అది అంతే. సోనియా కరెక్ట్, సోనియా గ్రేట్, స్మార్ట్ అంటారు, ఓవర్లాప్ చేసి మాట్లాడడంలో సోనియాకి మించిన లేరు, తోపుతురు అన్నట్టు సోనియా చెప్పిందే వింటున్నారు అప్పటి వరకు కూడా హౌస్లో అందరూ. సో మనకంటే ఒక్కడే వేరులను తీస్తే బాగుంటుందిరా అని అంటే, ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతుంది చెప్ అంటే, ఏమో మామ నాకైతే వేరేలో తీస్తే బెటర్ అనిపిస్తుంది. సో నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, మీరు నిన్న మన క్లైన్ గురించి ఆలోచించినప్పుడు నన్ను తీయాలనుకున్నప్పుడు 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉండాలని అనుకున్న మీరు మరి ఓన్లీ ఇప్పుడు నబిల్ని తీస్తే మరి ఒకే అబ్బాయి 4 అమ్మాయిలు అవుతారు కదరా, అది కరెక్ట్ కాదు కదా. సో మీరు అట్లెందుకు ఆలోచించట్లేదు. ఇది మన క్లైన్. ఫస్ట్ నిఖిల్ అంటాడు, ఇది మన క్లైన్, ఇది మన ఫ్యామిలీకి ఫుడ్ పెట్టంగా మిగిలిందే బయట పెడతాను నేను. ముందు మన ఫ్యామిలీకి లేని తీసుకుపోయి నేను వేరే వాళ్ళకి ఎట్లా పెడతా, లేదు ముందు నా క్లైన్, నా ఫ్యామిలీకి మిగిలిన తర్వాత నేను ఎవరికైనా దానం చేస్తాను. అప్పటి వరకు నేను దానం చేయాలి. ముందు క్లైన్ తర్వాత హౌస్ తర్వాతనే ఇంకేదైనా, ఎందుకంటే నేను హోల్ హౌస్కి చీఫ్ని కాదు, వైల్డ్ కార్డ్స్ ఆపడానికి అని వర్జన్ నిఖిల్ది. ఇక్కడ బయట సీత వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎంత అన్ఫేర్ డిసిషన్ నాకు అర్థం కాదు. ముందు వచ్చే వైల్డ్ కార్డ్స్ని ఆపాలని నిఖిలే చెప్పిండు. సో వాళ్ళని ఆపడానికి మనం హౌస్ మొత్తం
కలిసి కట్టుగా ఆడాలని చెప్పేసి బిగ్ బాసే చెప్పిండు. అట్లనే నిఖిల్ గిడంగా దానికి యాక్సెప్ట్ చేసిండు. మరి ఇలా నబీల్ని ఎట్లా తీసేస్తారు అన్న ఒక్కటే పాయింట్ పట్టుకొని సీత అంటది. అంటే నిఖిల్ క్లారిటీ చెప్పిండు, మనం కలిసి ఆడాలి, కలిసి ఇన్ ద సెన్స్ వైల్డ్ కార్డ్స్ని రాకుండా ఆడాల్సిన సిచ్యువేషన్ మనది. సో కంపల్సరీ వైల్డ్ కార్డ్స్ని ఆపేటట్టు మనం ఆడాలి, నెక్స్ట్ లెవెల్ ఆడాలని చెప్పేసి నిఖిల్ అంటాడు. కాబట్టి సీత దాన్నే పట్టుకొని వైల్డ్ కార్డ్స్ని ఆపాలని అన్నాడు. ఇప్పుడు నబీల్ని తీసేసిండు, వీక్ ప్లేయర్స్తో ఆడి గెలుద్దాం అనుకుంటుండు. సో ఇక్కడ నిఖిల్ది నాకు నిఖిల్ మాటలలో నాకు అర్థమైంది ఏంటంటే, కాదు ఇప్పుడు నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వడానికి వాళ్ళు తీసేయాలని ఒక ఛాన్స్ వస్తే నేను స్ట్రాంగ్, పృథ్వీ స్ట్రాంగ్ అండ్ సో యష్మిర్ స్ట్రాంగ్, మన ముగ్గురిట్లో ఎవరైనా అంటే సోనియా స్ట్రాంగ్ అని అనలేడు, మన ముగ్గురిట్లో ఎవరైనా తీసేస్తే పరిస్థితి ఏంది? సో మనం నలుగురం స్ట్రాంగ్. ఆయన ఉద్దేశం ఏంటంటే సోనియా మెంటలీ స్ట్రాంగ్, ఫిజికల్లీ పృథ్వీ స్ట్రాంగ్ అండ్ ఎండ్యూరెన్స్లో కూడా పృథ్వీ స్ట్రాంగ్. ఎలాంటి టాస్క్ వచ్చినా స్మార్ట్గా కానీ ఫిజికల్గా కానీ ఎంతో కొంత అమ్మాయిలాగా పోటీ ఇచ్చేది యష్మి కూడా స్ట్రాంగ్. సో నేను ఆల్రౌండర్ని కాబట్టి మేము స్ట్రాంగ్. మా నలుగురిలో ఎవరైనా పోతే ఇట్లా మరి వాళ్ళకి తీసేసే ఛాన్స్ వచ్చినప్పుడు మన క్లైన్లో కూడా నెక్స్ట్ గేమ్ ఓడిపోయిన తర్వాత మన దాంట్లో కూడా ఒక క్లైన్లో ఒక మెంబర్ని తీసేస్తారు కదా, మనకు గిడంగా లాస్ కదా అని ఒక సెన్స్లో మనడు ఒకటే ఇల్లే మనం గిడంగా స్ట్రాంగ్ వాళ్ళని తీసేయాలి. ఎందుకంటే నెక్స్ట్ మనం గిడంగా వీక్ వాళ్ళని తీసినాం అనుకో, స్ట్రాంగ్ వాళ్ళు అట్లనే ఉండి ఆడిరనుకో, ఆయన మన క్లైన్లో ఒకరిని పోతే లేదు ముందు నా ఫ్యామిలీని నేను కాపాడుకోలేదు. 100 సార్లు అన్నాడు ఈ డైలాగ్ లైన్లో, ముందు నా ఫ్యామిలీని నేను కాపాడుకోవాలి, ముందు నా ఫ్యామిలీ నేను కాపాడుకోవాలి. ఇంత డిస్కషన్ ఇంత జరిగిన సో డిస్కషన్లో సరే లాస్ట్కు నబీల్ అని అందరు ఫిక్స్ అవుతారు. మణికంఠ సరే నబీల్కి వెళ్దాం. సో నాకు అట్లా డబల్ మైండెడ్గా ఆలోచిస్తుంది అనిపించింది, డబల్ మైండెడ్గా నాకు అనిపించింది. సో ఆ విధంగా ఏ విధంగా చూసుకున్నా నాకు నబీల్ ఉంటేనే సరే నబీల్ని తీసేస్తామని మీరు ఫిక్స్ అయ్యారు కదా, డన్ అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇది డిస్కషన్ చేస్తారు. మరి వాళ్ళు రీజన్ అడిగితే ఏం చెప్పాలి, రీజన్ ఏం చెప్దాం, ఇది ఒకటి చాలాసేపు డిస్కషన్ జరిగింది. రీజన్ ఏంది నిఖిల్ అంటాడు అనమాట. సో రీజన్ ఏముంది, మీ దాంట్లో స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి తీసేస్తున్నాం, నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఒకవేళ స్ట్రాంగ్ ఉన్న కంటెస్టెంట్ ఉంటే గెలిస్తే మళ్ళీ మా క్లైన్కి లాస్ అయ్యింది కదా, అందుకే నేను తీసేస్తున్నాను చెప్తాను. స్ట్రాంగ్ అనేటట్టు ఎవరు స్ట్రాంగ్ అనే అలాంటి వర్డ్స్ అసలు మాట్లాడిన స్ట్రాంగ్ అనేవాడు అవతలి కంటెస్టెంట్, మనకు ఎదురుగా ఉన్న కంటెస్టెంట్ స్ట్రాంగ్ అనే మాటలు మనం మాట్లాడితే మనమే ఒప్పుకున్నట్టు మనం వీక్ అని. సో అసలు స్ట్రాంగ్ అనే మాట మాట్లాడద్దు, వేరేది ఏదైనా మాట్లాడు. సో అట్లా కాకపోతే ఇట్లా చెప్తా. సో ప్రతి టాస్కుల్లో నబీల్ ఒక్కడనే పంపిస్తారు, నబీలే కనిపిస్తుంది. సో వేరే వాళ్ళ పర్ఫార్మెన్స్ విధంగా కావాలి నాకు మీ క్లైంట్ నుండి, అందుకే నబీల్ని తీసేస్తున్నా అని ఒక లాస్ట్కి ఒక అండర్స్టాండింగ్ వస్తారు. ఇక లాస్ట్ ఇంకో అండర్స్టాండింగ్ ఏంటంటే మేము ఒకరిని తీయాలి కాబట్టి మేము నబీల్ని తీసేసినాం, ఇప్పుడు ఏంది రీజన్ అడిగితే రీజన్ చెప్తా, నా ఇష్టం అన్నట్టు నిఖిల్ క్లైంట్ డిస్కషన్ చేస్తారు. ఈడ సోనియా ఇంటరాక్ట్ అవుతుంది. ఎలా చెప్పాలి, బిగ్ బాస్ అడిగినప్పుడు రీజన్ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. రీజన్ ఒకవేళ బిగ్ బాస్ ఎందుకు తీసేయాలనుకుంటారో చెప్పురా అంటే పర్ఫార్మెన్స్ పరంగా మీరు ఎవరు కనిపించట్లేదు, నబీల్ ఒకటే కనిపిస్తుండు, అదే చెప్పు ఎలా చెప్పాలి, చిన్న షార్ట్ అండ్ స్వీట్కి ఎట్లా చెప్పాలి, లాగింగ్ ఎట్లా చెప్పాలి అన్నీ సోనియానే చెప్తుంది. నువ్వు మాత్రం పుసుకున్న స్ట్రాంగ్ అని మాత్రం అనకు ఎవరిని ప్రతి ఒక్క దగ్గర పోతుంది, నిఖిల్ని పక్కకు లాక్కుంటుంది చెప్తుంది. యష్మి రాగానే నిఖిల్ని పక్కకు లాక్కుంటే పృథ్వీ రాని పృథ్వీ వస్తే నో ప్రాబ్లం, యష్మి రాగానే పక్కకు లాక్కొని చెప్తుంది నువ్వేమన్నా కానీ అవతల వ్యక్తి స్ట్రాంగ్ అని మాత్రం నువ్వు అనొద్దు. ఎలా బిగ్ బాస్ అడిగితే ఎలా చెప్పాలి కూడా నేను చెప్తుంది. నాకు ఇక్కడ అనిపించింది. సో బిగ్ బాస్ అడిగిండు ఎవరిని తీసేద్దాం అనుకుంటున్నారు, సో నబీల్ని తీసేద్దాం అనుకుంటున్నా బిగ్ బాస్ అని నిఖిల్ చెప్తాడు. నిఖిల్ ఇది చెప్పిన తర్వాత జరిగిన గొడవలు రచ్చొబ్బే అన్నట్టు జరిగినాయి. మామూలుగా రచ్చ జరగలేదు. అటు ఏమంటారు మన కాంతార క్లైన్, ఇటు శక్తి క్లైన్ మణికంఠతో పోరాట యుద్ధం చేసింది. మణికంఠ అసలు ఆన్సర్ ఇచ్చుకోలేని సిచ్యువేషన్కి పోయిండు, మైక్ పడేసిండు, కథల పడ్డాడు, కార్ఖాన పడ్డాడు, ఏదో ప్రోమోలో చూపించారు. అల్లులి పంచాయతీ ఏందో చిన్నగా నాకు అర్థమైన టకటగా చెప్తా, ఎపిసోడ్లో ఇంకా క్లారిటీ ఉంటుంది. లైవ్లో కొంచెం కట్ చేసింది కాబట్టి దాని గురించి మాట్లాడదాం. సో ఇక్కడ నబీల్ని తీసేద్దాం అనుకుంటున్నారా, ఇది టీమ్ డిసిషనా సింగిల్ టీమ్ డిసిషన్. మరి మీరు మణికంఠన్ విధంగా ఎట్లా తీసేసారు, అట్లా స్ట్రాంగ్గానే తీసేసారా మణికంఠన్ అంటే, లేదు మణికంఠన్ స్ట్రాంగ్ అని కాదు, ఆయనంతా ఆయన వెళ్ళిపోతాను అని అన్నాడు. అనగానే మణికంఠ నో అంటాడు. నా అంతా నేను వెళ్ళిపోయినా అంటే హౌస్ మొత్తానికి నేను వీక్ అని అర్థమైంది, మళ్ళీ నాకు నామినేషన్స్ పడతాయి అనుకుంటే నోను అనగానే నోను అంటావేంద్రా, నువ్వే కదరా ఒప్పుకుంది బయటకు పోదామని. ఇక్కడ ఒప్పుకుంది, మణికంఠ ఒప్పుకొని తప్పు చేసింది ఏంటంటే అందరి వర్జన్స్ విన్న తర్వాత, నిన్న ఏదైతే ఎపిసోడ్లో వచ్చింది అందరి వర్జన్స్ విన్న తర్వాత లాస్ట్కి ఇక నేనే డ్రాప్ అవుతా పట్టి ఇంక అందరు నన్నే అంటారు కదా, నేనే డ్రాప్ అవుతా అంటే అది వేరేలా ఉంటాడు. ఎందుకంటే అందరు మాటలు విన్న తర్వాత మనోడు యష్మి మాట ఒకటి వింటాడు, నిఖిల్ దిడంగా అంతంత మాత్రాన్ని ఆలోచిస్తున్నా అన్నట్టు ఉంటాడు. సోనియా స్టార్ట్ చేస్తాడు ఏమనంటే, నేనైతే నువ్వే అనుకుంటున్నారా, కొంచెం ఎంతో కంట్రోలింగ్ ఉండదు, కొంచెం స్ట్రాంగ్ గిడంగా లేవు నువ్వు ఫిజికల్లీ. సో అట్లా చెప్తుంటే ఇక నాకు అర్థమైంది నాలో ఉన్న ఫిజికల్
పృథ్వీ దగ్గర ఉంది, నాలుగు దగ్గర ఉన్న థాట్ ప్రాసెస్ సోనియా దగ్గర ఉంది, సో మీరు నలుగురు ఆడంటారు అని చెప్పేసి మనోడు డ్రాప్ అవుతాడు. డ్రాప్ అయినాక పృథ్వీ అప్పుడు చెప్తాడు, పృథ్వీ కానీ నిఖిల్ కానీ ఎట్లయినా మనోడు గివప్ ఇచ్చేసింది కదా, ఇంకా మనకు చెప్పే రీజన్స్ ఏముంది. పృథ్వీ ఏమనుకుంటే నువ్వు కొంచెం వీక్ అనిపిస్తావా అందుకే నేను పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నావు పృథ్వీ చెప్పేశాడు. ఇక్కడ ఈయన చేసిన తప్పుకి నువ్వే నా అంతటా నేను బయటికి పోతున్నాను ఒప్పుకున్నాను, నువ్వు అందరి ముందు నో నో అని ఎట్లా అంటావు, అది అనడం కరెక్ట్ కాదు, నువ్వు అట్లా ఎట్లా అంటావు అని చెప్పేసి సోనియా పృథ్వీ మీద పడి యష్మి గిడంగా నచ్చదు. ఎందుకంటే ఆల్రెడీ యష్మి మన కంటకు పడట్లేదు కాబట్టి యష్మి కూడా నచ్చదు. అట్లా ఎట్లా అంటావు, నువ్వు ఎంత నువ్వు గివప్ చేసినట్టు, నేను గివప్ చేయలేదురా అంటాడు. గివప్ చేయకపోవడం ఏంది, నువ్వు గివప్ చేస్తేనే కదా మేము గివప్ చేసినాం అని చెప్పినాం. నో అంటే ఏంది అందరి ముంగల మమ్మల్ని ఎందుకు వేస్తావు, టూ మైండ్స్ పెట్టుకొని ఎందుకు ఆడతావు, ఒకసారి అవునని ఒకసారి కాదని టూ బ్రెయిన్స్తో ఎందుకు ఆడుతున్నావు, 2 ఫేసెస్ ఉన్నాయని నువ్వు చేసిన తప్పుకి మేము బ్లేమ్ అవ్వాల్సి వస్తుందని చెప్పేసి సోనియా చాలా గట్టిగా రభసన పెట్టుకుంటుంది. రభస పెట్టుకుంటే నాగమణికంట అంటాడు అన్నమాట. సో అది కాదు నేను చెప్పేది వినండి, నేను మీ కొద్ది ముందు కన్వర్జేషన్ నాకు నిఖిల్తో అయింది. నిఖిల్తో కన్వర్జేషన్ ఏమైంది అని అంటే, ఏంద్రా మరి తీసేద్దాం అనుకుంటారు కదా మన ప్లాన్ నుంచి, ఎవరిని నన్నే తీసేద్దాం అనుకుంటున్నా అంటే నిఖిల్ లేకపోతే సెల్ఫ్ నామినేషన్ నువ్వు తీసుకుంటావు అని నిఖిల్తో మాట్లాడినప్పుడు ఏమో రాని ఇట్లా నవ్వుతాడట, మామూలు కిందికి అనుకుంటే నవ్వుతాడట. నవ్విండు అని అంటే ఇక నన్నే తీసేస్తాడులే అన్న ఫీల్డ్లోకి మనం నాగమణికంట పోయింది, ఇక నన్నే తీసేస్తారులే క్లైంట్లే కానీ చెప్పేసి ఆయన ముందే ఇక చీఫే నన్ను తీసేస్తారని డిసైడ్ అయినా అని చెప్పేసి ఆయనంతలా ఆయన ఒప్పుకున్నా అనే వర్జన్ మన నాగమణికంట. కాదురా బాబు, నీ నోటి నుంచి నువ్వే నేను వెళ్ళిపోతా అని నేనే పక్కకు తప్పుకుంటా అని చెప్పి ఈరోజు మరి నువ్వు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు సోనియా, యష్మి అండ్ పృథ్వీ వీళ్ళు ముగ్గురు చాలా గట్టిగా వాదిస్తారు. ఈ లాస్ట్కి నాగమణికంటే దిమ్మ ఖరాబ్ అవుతుంది, అసలు టార్చర్ చేస్తుంది. సోనియా అయితే మామూలు టార్చర్ చేస్తుంది. ఇలా నాకు కన్ఫ్యూజ్ అవుతున్నా, నాకు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు, బిగ్ బాస్ నాకు ఏం అర్థమవుతుంది, జర పిచ్చి పిచ్చి చేస్తాడు, సైక్ చేస్తాడు. చెప్తారు నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే, నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే సైడ్కి పోయి కూర్చొని జర రిలాక్స్ అయినాక మాట్లాడు, ఉత్తనేడ రెచ్చగొట్టకు. నో ఏది నేను తప్పుకున్నా అంటే ఒప్పుకుంటా, కానీ మీరు పాయింట్ చెప్పకుండా మీరు నన్ను తీసేయలేరు అన్నట్టు మాట్లాడితే కాదు. మీరు తీసేస్తా అన్నందుకే కదా నేను ఎట్లా ఒప్పుకున్నా, నేను తప్పు చేస్తే నేను ఒప్పుకుంటా, కానీ ఏది పడుతుంది నిందలు నా మీద వేసి, ఏది పడుతుంది మాటలు, ఏది పడుతుంది స్టేట్మెంట్లు ఇస్తే నేను ఒప్పుకోను అని చెప్పేసి మనోడు మామూలు రచ చేయడు, నెక్స్ట్ లెవెల్ రచ చేస్తాడు. తర్వాత కామ్ డౌన్ అవుతారు, తర్వాత మాట్లాడుకుంటారు, 1-on-1 మాట్లాడుకుని ఇందాక చెప్పిన కదా. సో నిఖిల్ అట్లా ఫీల్ అయినందుకే నేను బ్యాక్ స్టెప్ వేసిన. సో అందుకనే అట్లున్నా. సోనియా చెప్తుంది ఇప్పటివరకు గిడంగా నిఖిల్ ఏదైనా బ్యాక్ స్టెప్ వేస్తాడు అనుకున్నప్పుడు ఇప్పటివరకు సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. సో నేను మొన్న రీసెంట్గా గిడంగా అడిగినా, సో నువ్వు మళ్ళీ సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలనుకుంటున్నావు అంటే లేదు ఇప్పటి నుంచి నో సెల్ఫ్ నామినేషన్, సో ఏదైతే డిఫైన్ చేసుకునే హౌస్లో ఉండాలని చెప్పిండు నిఖిల్. నీలాగా మాత్రం అట్లా డిసిషన్ తీసుకోలేడు, నేను ఆడను అని డిసిషన్ తీసుకోలేదు. ఏదైనా ఉంటే మనకంట నువ్వు క్లారిటీగా ఆలోచించు, క్లారిటీగా థింక్ చేయి, ఉత్తనే మాట్లాడకు. సో నేను చెప్పేది వినరా అంటే అవును నేను చెప్పేది నీలాగా నువ్వు గట్టిగా చెప్తేనే వింటావేమో, నువ్వు ఎట్లా చెప్పినా మేము వింటావు అని సోనియా చెప్తుంది. ఏం చెప్పినా ఒకటే, మన నాగమణికంట తానే బ్యాక్ డ్రాప్ చేసిన. ఎందుకంటే అప్పటికి యష్మి చాలా గట్టిగా చెప్తుంది, ఉన్న వాళ్ళ దాంట్లో కంపారిజన్ నువ్వు వీకు, ఎంతో కొంత ఎక్స్ట్రాస్కి నేను ఆడినా ఏదో ఒకటి ఆడినా నాతో కంపారిజన్ మాత్రం నువ్వు వేస్ట్ అని చెప్తుంది. అండ్ సోనియా నేను కూడా కిరాక్ ఆడినా మా క్లయింట్ గురించి నీకు తెలియదు, రఫ్ ఆడిచ్చేసాం మేమని చెప్తుంది. అంటే ఇక్కడ పృథ్వీ నిఖిల్ని తప్ప మిగతా ముగ్గురిట్లో అంటే సోనియా అండ్ మణికంఠ అండ్ యష్మి ఈ ముగ్గురిట్లో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని చెప్పేసి మామూలుగా డిస్కషన్. బట్ ఇక్కడ మన నాగమణికంఠ చేసిన తప్పు ఒకటి, ముందే నేను గివప్ ఇచ్చేస్తున్నా, నేను బ్యాక్ వెళ్ళిపోతున్నా అనేది. సో ఇప్పటివరకు ఆ ప్రోమోలో చూపించింది, సెకండ్ ప్రోమోలో ఏదైతే చూపించారో అది నేను డమ్మీ అని ఎందుకన్నా అంటే నిఖిల్ క్లైన్లో ఏ డిసిషన్ తీసుకున్నా మెయిన్ రీజన్ సోనియా చెప్పింది ఫైనలైజ్ అవుతుంది. ఒక కంటెస్టెంట్ని తీసేయాలన్నా అండ్ ఏదైనా డిసిషన్ తీసుకోవాలి, డిసిషన్ ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, యాజ్ అ చీఫ్గా క్లైంట్ లీడర్గా ఒక డిసిషన్ చెప్పాలంటే మన సోనియా చేసిన అంటే రచ్చ అండ్ సెన్స్ ఆమె చెప్పినట్టు ఇది చెప్పురా అంటే ఇదే చెప్తుండు, ఇది డిసిషన్ ఇదిరా అంటే ఓకే అంటుండు. మనవాడు ఏమన్నా గట్టిగా అంటే ఆయన సొంతంగా మాట్లాడిన విషయం ఏంటంటే ఇది నా ఫ్యామిలీ అంటే ముందు నా క్లయింట్ నాకు ముఖ్యం, దాని తర్వాత హౌస్, దాని తర్వాత వైల్డ్ కార్డ్స్, ఏది ఉన్నా అదే, దానికి మించింది అయితే నాకు ఇంకోటి లేదని చెప్పేసి. సో ఇక్కడ కాంతార క్లయింట్ ఒకటేసారి గుమ్మిగుడ్డులు ఏదైతే ఉంది బూస్ట్ చేసుకుంటారు వీళ్ళకి. అసలు ఆ డిసిషన్ రాంగ్. అండ్ బిగ్ బాస్ చెప్పింది మీరు అందరూ కలిపి వైల్డ్ కార్డ్స్ రాకుండా ఎదుర్కోవాలని చెప్పిండు. నిఖిల్ గిడంగా దానికి యాక్సెప్ట్ చేసి అందరం కలిసి ఆడదామన్న సెన్స్లోనే ఉన్నాడు. బట్ ఇది కరెక్ట్ కాదు నిఖిల్ తీసుకున్న డిసిషన్. ఎట్లయితే ఏముంది మన అప్పటికి 4 balls పడ్డాయి, వాళ్ళకి 3 balls పడ్డాయి, 5th ball వస్తుంది. సో నేను వాళ్ళ క్లాన్కి ఎంకరేజ్ చేసిన ఆడేటప్పుడు వెరీ గుడ్ మణికంఠ అని చెప్పేసి వాళ్ళు కూడా నైనికకి అప్రిషియేట్ చేసారు, వెరీ గుడ్ నైనిక ఆడు అని. అంటే వాళ్ళే డబుల్ గేమ్ ఆడుతారు, వాళ్ళే మైండ్స్ అంటే ఎట్లా మేము ఓడిపోతున్నాం కదా గెలిచే వాళ్ళకి సపోర్ట్ చేస్తే అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా బిహేవ్ చేసారు, నాకు అది నచ్చలేదు అని చెప్పేసి
సీత అంటది. తర్వాత సీత క్లైన్ మెంబర్స్ అందరిని పిలుచుకొని ఏదైతే ఉంది మనం అమ్మాయిలం కదా ఓడిపోతాం అన్నట్టు కాదు, వాళ్ళ అబ్బాయిలు వచ్చినా మన అమ్మాయిలు ఏందో మన స్త్రీ నారీ శక్తి చూపించాలని చెప్పేసి టీంని బూస్టప్ చేస్తుంది. అండ్ నబిల్ అనుకుంటాడు అంటే స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని తీసేసి ఆడుకుందాం అనుకుంటారు అన్న. సో వీళ్ళ గేమ్ ప్లాన్ అర్థమవుతుంది. సో ఆడని ఎంతవరకు ఆడుతారో చూద్దాం, మనకి గిడంగా టైం వస్తుంది. నిజంగా భయపడ్డారు. నబిల్ని చూస్తే మాత్రం శక్తి క్లైన్ చాలా అంటే చాలా భయపడ్డారు. సో యష్మి అర్థం కావట్లేదు, ఇటుందా అటుందా. బట్ ఒక మాటలో ఏమంటుందంటే, నాకు నాగమణి కంటను శక్తి క్లైన్ వాళ్ళు అంత ఓన్ చేసుకున్నారు, అంటే అంత తీసుకుంటుర్రు, ఆయన నచ్చుతుండు, వాళ్ళకి చాలా బాగా నచ్చుతుండు, ఫిజికల్ టాస్క్లు బాగా ఆడుతున్నట్ట, మెంటల్గా బాగా ఆడుతున్నట్ట, హౌస్లో అందరితో బాగుంటున్నట్ట. నాకేం అర్థమయ్యట్లే అంటే బికాస్ ఆఫ్ ఈమెకి నచ్చట్లే, నాగమణి కంట యష్మికి నచ్చట్లేదు కాబట్టి ఆమెకు ఆ విధంగా అనిపిస్తుంది. సో నేను ఇప్పటివరకు ఉన్న లైవ్లో జరిగింది ఏదైతే నబిల్ని తీసేసిన తర్వాత లైవ్లో జరిగింది మొత్తం కవర్ చేసిన అనుకుంటున్నా. చూద్దాం మరి బిగ్ బాస్ ఈవినింగ్ ఎపిసోడ్లో ఏ విధంగా అంటే నైట్ ఎపిసోడ్లో ఎలా చూపిస్తాడో చూద్దాం. మ్యాక్స్ పాయింట్స్ అయితే కవర్ చేసిన. ఇప్పుడు లైవ్లో కూడా ఆల్రెడీ నడుస్తూనే ఉంది. సో ఈరోజు లైవ్ చూసిన కాబట్టి ఎంతో కొంత ఎక్స్ప్లెయిన్ చేసిన, నైట్ గేమ్ కూడా లైవ్లో చూసిన కాబట్టి ఎంతో కొంత ఎక్స్ప్లెయిన్ చేసిన. సో పృథ్వీకి ఓట్ బ్యాంక్ పెరగబోతుంది. ఆదిత్య ఓం గారు ఓటింగ్ తగ్గి సోనియా ఆదిత్య గారి మధ్యలో ఇద్దరు ఏవీలు రెడీ చేస్తారు. ఇద్దరిట్లో అవసరం లేదనుకుంటే ఆదిత్యను పంపిస్తారు. ఇక లేదు ఓట్ బ్యాంక్ చాలా తక్కువ పడ్డది, ఓట్లే చాలా తక్కువ పడ్డాయి సోనియాకి అనుకుంటే కంపల్సరీ సోనియాని ఎలిమినేట్ చేస్తారు. సో మళ్ళీ చెప్తున్నా, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కే మీరు ఓట్లు వేసుకోండి, ఎవరికి పడితే వాళ్ళకి ఏగూరి తర్వాత పోయిన తర్వాత అన్ఫేర్ ఎలిమినేషన్ అని అనకండి. సో కొత్త వస్తున్నారు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టయితే వీడియో ఏం చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.